లేకుండా దౌర్జన్యం లేకుండా ప్రశాంతంగా ఉన్న దేశాలు ప్రపంచంలో ఒకటి లేదు. ఎక్కడ చూసినా మానభంగములు, నరహత్యలు, దొంగతనాలు, మోసము భయంకరంగా కనబడుతున్నాయి. మనం పొందవలసినటువంటి ఆ శిలువ మరణము తన కొమ్మను అప్పచెప్పి మన జన్మ కర్మ పాపం నుంచి విముక్తి కలిగించడానికి, రక్షణ పొందడానికి ఆ శిలువలో రక్తం కాల్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇతర మత గ్రంథాలు చూసినట్టయితే మానవునిగా జన్మ పాపం నుంచి రక్షణ పొందడానికి గొర్రెల రక్తం, మేకల రక్తం వల్ల పోదు, దాన ధర్మం చేస్తే పోదు. కానీ ఏకైక దేవుడి లోకంలో నరావతారం ఎత్తి యజ్ఞబలి పశువుగా చంపబడాలని చెప్పేసి వేదాల్లో ఉన్నది. 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా జన్మించి నేను పాప నిమిత్తమై సెలవులు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినం వల్ల ఇచ్చాను. నేను జన్మదా పాపిని, కామ క్రోధ లోభ మోహ మానవత్వం నాలో ఉంది. దీన్ని బట్టే ఈ రోగములు, కుదరని రోగములు, ఈ జన్మ పాపను బట్టే దరిద్రత, ఈ జన్మ పాపను బట్టే లేనిపోని చెడు అలవాట్లు, దీనికి బానిస అయిపోయినాను, నెమ్మది లేదు, శాంతి లేదు అనుకున్నట్టయితే దానికి తాను భయము యేసుక్రీస్తు లేక దేవుని కుమారుడు యేసుక్రీస్తు రక్తం అని చెప్పేసి మీరు నమ్మాలి. ప్రతి మానవుడు 3 ప్రశ్నలు వేసుకోవాలని చెప్పేసి నేను చెప్పాను. ఈ లోకములకు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ లోకములు ఎందుకుంటున్నాను, ఈ లోకం తర్వాత ఎక్కడికి వెళ్తున్నాను, దానికి చక్క జవాబు పరిశుద్ధాత్మను మనతో మాట్లాడినారు. ఈ దేవునికి ప్రాంతీయ భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, అందరూ కూడా ఐక్యమత్యంతో జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ యేసుప్రభు ఏం ప్రార్థన చేస్తున్నాడు గమనించండి. ఈ ప్రార్థనలోనే సర్వలోక మానవుల పట్ల దేవునికి ప్రేమ కనబడుతుంది. లూథరన్స్, బ్యాప్టిస్ట్, సిఎస్ఐ, హెబ్రోన్, పెంటకోస్ వీరు ఐక్యమత్యంగా జీవించడం మాత్రం కాకుండా వారు వాక్యం బోధిస్తున్నప్పుడు ఇంకా రక్షణ పొందుకోకుండా, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా ఉన్న అన్యులైన వారు అనేక మంది ఉంటున్నారు. ఈ వీరితో వాక్యం విని వీరందరూ కూడా ఏకం కావాలని చెప్పేసి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు. నా కొరకు పాత్రలు నాకపై పరిగెత్తున్న అన్యులైన వారు కూడా నా యందు ఏకమైనని చెప్పేసి అన్యుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇందులోనే దేవుని యొక్క ప్రేమ కనబడుతున్నది. ప్రభు ఏ మనసుతో నేను ప్రేమిస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇంకెంతకాలం డినామినేషన్, ఇంకెంతకాలం ప్రాంతీయ భేదం, ఇంకెంతకాలం భాష భేదం, ఇంకెంతకాలం ధనులు పేదవని ఈ భేదంతో జీవిస్తూ ప్రభు యొక్క గాయపరుస్తాం. అందరూ లేచి నిల్చుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం చేస్తున్నాను ఆయన. ఈ సమయంలో మా ప్రభా, పరిశుద్ధాత్మ దేవ, నీ వేదనను, నీ బాధను మాతో పంచుకున్నారు. మాలో అనేక మంది మాకు మేము మోసగించుకుంటున్నాం. మేము దైవ సేవకులమని, నీ విశ్వాసులమని, నేను ఎంతో ప్రేమిస్తున్నామని గొప్ప చెప్పుకున్నాను. కానీ నిజానికి నేను గాయపరిచేవారు ఉంటున్నాను. కాబట్టి ఈ దినమున నీ మంచి మనసు కలిగిన వారని నేను కోరి జీవిస్తూ మార్పు చెందిన మా జీవితం ద్వారా చీకటిలో అలమరిస్తున్నా కొద్ది మంది నన్ను రక్షించటకు కృపదాయించండి. అవి నడిపించమని, ఏ మా తీర్మాన్ని అంగీకరించమని ఈ కొద్దితో వేసయ నీ ఘనమైన నామను తండ్రి అని దీనికి సమర్పించి పెట్టుచున్నాం ప్రభా. ఆమేన్. పాస్టర్ డేవిడ్ గారు, చాలా సంతోషం. ఈ సందేశం చాలా బాగుంది. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. అనేక మంది హృదయాలు మార్చబడ్డాయి. సో కంగ్రాచులేషన్స్. God bless you. You continue to pray for your ministry and for your health. Thank you. God bless you. థ్యాంక్ యూ సార్. Mr. David Bolan, thanks for your good message. థ్యాంక్ యూ మ్యామ్. It's really nice. We continue to pray for your ministry. ఇక ముందు కూడా ఈ సభలకు మీ సహకారం కావాలి. తప్పకుండా అండి, నా సహకారం మీతో కూడా ఉంటుంది. మళ్ళీ ఇటువంటి మీటింగ్స్ అనేక మార్లు జరగాలని చాలా ఆశిస్తూ ఎదురు చూస్తున్నాం మీ ఆదరణ కొరకు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మంచిదండి.